హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైల్వే గురు తెలుగు. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అప్లికేషన్ నెంబర్ 05/2024 గ్రాడ్యుయేట్కి సంబంధించి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఒక పీడిఎఫ్ అయితే ఉంది. అది ఒకసారి చూద్దాము. ఇక్కడ వచ్చేసి మనకి అప్లికేషన్ డేట్ 14th సెప్టెంబరు, క్లోజింగ్ డేట్ వచ్చేసి 15th అక్టోబర్ వరకు అయితే ఇచ్చారు. మాడిఫికేషన్ కూడా మనం చేసుకోవచ్చు. అది 25 అక్టోబర్ ఇక్కడ వరకు అయితే ఇచ్చారు. అలాగే మనం క్రియేట్ అన్ అకౌంట్ అనేది ఆల్రెడీ చేసిన తర్వాత వాటిని మాడిఫై చేసుకోవడానికి లేదు. 250 రూపీస్ అయితే మనం కట్టాలి. ఈ అమౌంట్ అనేది రీఫండ్ ఇవ్వరు. ఎవరైతే ఫైనల్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారో, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నప్పటికీ రిజల్ట్ రాకుండా, సర్టిఫికేట్ లేకుండా ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు చేయలేరు. సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ నో అని చెప్తున్నారు. తర్వాత క్యాండిడేట్ షుడ్ హ్యావ్ దేర్ ఓన్ మొబైల్ నెంబర్ అండ్ వ్యాలిడ్ యాక్టివ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి. ఇది క్రియేట్ చేయాలంటే, అకౌంట్ అనేది క్రియేట్ చేయాలంటే మొబైల్ నెంబర్ ఉండాలి, ఈమెయిల్ ఐడి అనేది ఉండాలి. ఒకసారి మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసిన తర్వాత వాటిని మాడిఫై చేయడానికి లేదు. ఆ అకౌంట్ యూస్ చేసుకుని మీరు ఎన్ని నోటిఫికేషన్స్ అయితే మనకి వస్తాయో ఆ నోటిఫికేషన్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మనకి ఇప్పటివరకు 2024లో ఎల్పి వచ్చింది, టెక్నీషియన్ నోటిఫికేషన్ వచ్చింది, జేఈ నోటిఫికేషను, ఆర్పిఎఫ్ నోటిఫికేషన్స్, ఈ విధంగా. అలాగే ఎన్టీపీసీ, వీటన్నిటి కూడా మీరు పెట్టుకోవచ్చు. మీకు నచ్చిన జోన్కి మీరు అప్లై చేసుకోవచ్చు. కానీ అకౌంట్ అనేది సేమ్ ఉంటుంది. వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఫర్ క్రియేట్ ఎన్ అకౌంట్? అప్లై బటన్ మీద క్లిక్ చేసి తర్వాత క్రియేట్ అన్ అకౌంట్లోకి వెళ్ళి ఆ తర్వాత మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మీరు ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే కనుక మెయిల్ ఐడి కూడా ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు మీ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. దీన్ని ఎడిట్ చేయలేము. ఇక్కడైతే ఇచ్చారు, కెనాట్ ఎడిట్ ఎనీ డీటెయిల్స్ ఆఫ్ క్రియేట్ అన్ అకౌంట్. ఇక్కడైతే డీటెయిల్స్ అయితే ఎడిట్ చేయలేరు ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత. ఈ పీడిఎఫ్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. నేను ఇంపార్టెంట్ వాటి వరకే ఒకసారి చూస్తాను, చూడండి. మొబైల్ యూస్ చేసుకుని మనం అప్లై చేయొచ్చా అని అడుగుతున్నారు. ఇక్కడ ఏంటంటే సమ్ అప్లికేషన్స్ అనేవి సరిగా పనిచేయదు. సమ్ ఫీచర్స్ ఆఫ్ అప్లికేషన్ మాడ్యూల్ విల్ నాట్ వర్క్ ప్రాపర్లీ. అందుకని వాళ్ళ సజెషన్ ఏంటంటే ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ యూస్ చేయమని చెప్తున్నారు. కెన్ ఐ సబ్మిట్ కామన్ అప్లికేషన్ ఫర్ అదర్ పోస్ట్? ఎస్. ఎందుకంటే ఒక నోటిఫికేషన్లో నెంబర్ ఆఫ్ పోస్టులు అయితే ఉంటాయి, వాటన్నిటికీ ఒకటే అప్లికేషన్ కాబట్టి మీరు ప్రయారిటీ ఇచ్చుకుంటే సరిపోతుంది. తర్వాత ఆర్ఆర్పీ అనేది మీరు చేంజ్ చేసుకోవడానికి లేదు. అలాగే ఒక్కొక్క పోస్టు డిఫరెంట్ జోన్స్కి పెట్టుకోవడానికి లేదు. ఇక్కడ చూశారు కదా. కెన్ ఐ అప్లై టు డిఫరెంట్ ఆర్ఆర్బీస్ ఫర్ డిఫరెంట్ పే లెవెల్స్? ఇది నో. కెన్ ఐ అప్లై టు మోర్ దెన్ 1 ఆర్ఆర్బీ? ఇది పదే చెప్తున్నారు. మీరు ఒకే ఆర్ఆర్బీకి అప్లై చేసుకోవాలి. ఒక ఆర్ఆర్బీకి నెంబర్ ఆఫ్ టైమ్స్ అప్లై చేయొచ్చా? అది కూడా చేయలేరు. ఇక్కడ చూడండి, కెన్ ఐ అప్లై మల్టిపుల్ అప్లికేషన్ టు సేమ్ ఆర్ఆర్బీ? నో అని చెప్తున్నారు. అలాగే లేజిక్ సర్జరీ చేయించుకుంటే ఇంపార్టెంట్ చూడండి. లేజిక్ సర్జరీ కనుక చేయించుకుంటే వాళ్ళకి A1, A2, A3 ఇవైతే ఇవ్వరు. B1, B2 అయితే ఇస్తారు. ఒకసారి అప్లికేషన్లో చూడండి, ఇది ఒకసారి చూడండి. తర్వాత ఆధార్ కార్డు కనుక లేకపోతే ఈ డీటెయిల్స్ అయితే మీరు ఇచ్చి అప్లోడ్ చేయొచ్చు. వీటిని మీరు ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇక్కడ ఒకసారి చూడండి. ఒకవేళ మీ నేమ్ కనుక చేంజ్ అయితే మరి ఏం చేయాలి అని అడుగుతున్నారు. ఇక్కడ నోటరీ అయితే మీరు చేయించుకోవాలి. దానికి సంబంధించింది ఏ నేమ్ మిస్టేక్ ఉన్నా సరే, మీ ఫాదర్ కానీ, మీ పేరు కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏదన్నా సరే నోటరీ అయితే మీరు చేయించుకోవాల్సి వస్తుంది. ఇక్కడ పదే చెప్తున్నారు, కెన్ ఐ చేంజ్ మై చూజన్ ఆర్ఆర్బీ? నో, యూ కెనాట్ చేంజ్ ద చూజన్ ఆర్ఆర్బీ ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్. పదే చెప్తున్నారు. అదే క్వశ్చన్ అడుగుతున్నారు అందరూ. చూడండి, ఒకటే ఆర్ఆర్బీ. కెన్ ఐ ఎడిట్ మై డీటెయిల్స్ డ్యూరింగ్ ద అప్లికేషన్ ప్రాసెస్? మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు అప్లికేషన్ క్లోజ్ అయ్యే లోపు. క్లోజ్ అయిన తర్వాత మీరు మాడిఫికేషన్ కూడా కంప్లీట్ అయిన తర్వాత మీరు ఎడిట్ చేసుకోవడానికి లేదు. అలాగే ప్రీ పాస్ అనేది ఎవరికి ఇస్తారు అంటే SC ST వాళ్ళకి ఇస్తారు. సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత మీకు ఫామ్ అయితే ఒకటి ఇస్తారు. దాంతోపాటు సర్టిఫికేట్ ప్లస్ మీరు జర్నీ ఎక్కడికైతే చేస్తారో ఆ ఫామ్ 3 తీసుకుని వెళ్ళి కౌంటర్లో ఇస్తే కనుక మీకు పాస్ అనేది ఇస్తారు. ఇది కూడా మీకు ప్రీ ట్రావెల్ పాస్ కావాలా అని అడిగినప్పుడు మీరు ఎస్ అని క్లిక్ చేసినప్పుడు మాత్రమే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఈబీసీ అనేది కేవలం మీకు ఫీజు కన్సెషన్కి మాత్రమే 250 రూపీస్ కట్టాల్సి వస్తుంది. ఈబీసీ కింద ఎవరు వస్తారంటే లెస్ దెన్ 50,000 ఇన్కమ్ అనేది ఉంటే కనుక దీని కింద వస్తారు. ఈబీసీ సర్టిఫికేట్ కనుక లేకపోతే మీరు బీపీఎల్ కార్డు ద్వారా మీరు అయితే మీ డీటెయిల్స్ ఇచ్చి మీరు ఫీజు కన్సెషన్ అనేది పొందవచ్చు. దీని కింద
రిజర్వేషన్ ఎట్లాంటిది రాదు. సో పోస్టులు అయితే మీకు ఉండవు, రిజర్వేషన్ ఉండదు, ఓన్లీ ఫీజు కన్సెషన్ మాత్రమే. ఇక్కడ చూడండి, హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫీ కన్సెషన్: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అని చెప్తున్నారు. ఐఎమ్ కరెంట్లీ సర్వింగ్ ఇన్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్. ఇక్కడ 1 year అయితే మీరు రిజైన్ చేసిన తర్వాత 1 year అయితే ఉండాలని చెప్తున్నారు అప్లికేషన్ క్లోజింగ్ డేట్కి. ఈ పాయింట్ ఒకసారి మీరు చదవండి. ఎన్ఓసి అయితే ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటారో ఎన్ఓసి అయితే సబ్మిట్ చేయాలి. ఇక్కడ వచ్చేసి స్క్రైబు అని చెప్తున్నారు. ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ 40% డిజబిలిటీ అయితే ఉంటుందో వాళ్ళు వేరే ఒక పర్సన్ అయితే మీరు పెట్టుకోవచ్చు. లెస్ దాన్ ఉండకూడదు, 40 ఉండాలి. ఈ పాయింట్ ఒకసారి చూడండి. ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళు మాత్రమే రీఫండ్ అనేది వస్తుంది, వాళ్ళకి మాత్రమే. అలాగే మోడిఫికేషన్ ఏదైతే చేస్తారో ఆ అమౌంట్ అనేది మీకు రాదు. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు మెట్రికులేషన్ డీటెయిల్స్ అయితే వస్తాయి. అక్కడ యాడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ యాడ్ మీద క్లిక్ చేస్తే మీకు ఉన్నటువంటి డిగ్రీ ఏదైతే ఉంటుందో వాటిని మీరు ఎంటర్ చేయొచ్చు. అలాగే మీ యొక్క డాక్యుమెంట్స్ కానీ, తర్వాత ఫోటో కానీ, సిగ్నేచర్ కానీ మీరు అప్లోడ్ చేసేటప్పుడు వాళ్ళు ఏదైతే సైజ్ మెన్షన్ చేస్తారో అదే ఫార్మాట్లో మీరు అప్లోడ్ చేయాలి. అప్పుడు మాత్రం అది రిసీవ్ చేసుకుంటే, లేదంటే సబ్మిట్ కాదు. ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ, సిలబస్ కానీ మనకి నోటిఫికేషన్లో ఇచ్చారు. నెగిటివ్ మార్కింగ్ అయితే 1/3 ఉంటుంది. తర్వాత మీ యొక్క లాంగ్వేజ్ అనేది ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా లాంగ్వేజ్ మార్చుకోవచ్చు. మీ డిఫాల్ట్గా ఒక లాంగ్వేజ్ అయితే ఉంటుంది, ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు మీ యొక్క లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ మీకు ఎలాంటి టెక్నికల్గా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీరు వాళ్ళతో ఆర్ఆర్బీతో మాట్లాడవచ్చు. వాళ్ళ యొక్క ఎంక్వైరీ డీటెయిల్స్ అయితే మనకి ఇచ్చారు, ఈమెయిల్ అయితే ఇచ్చారు, అలాగే ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. ఆ టైమింగ్ వచ్చేసి 10 to 5, మార్నింగ్ 10 o'clock నుంచి 5 o'clock వరకు. ఈ టైం పీరియడ్లో కనుక మీరు కాల్ చేస్తే మీకు డైరెక్ట్గా వారు మీతో మాట్లాడతారు, మీ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.